వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి 2వ పాఠ్యాంశం మాతృభూమి. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు, వ్యాకరణాంశాలు చూద్దాం. ముందుగా 21వ పేజీలో ప్రశ్నలు ఇచ్చాడు, జవాబులు రాయాలి. దాన్ని మనం 20వ పేజీలో ఉన్నటువంటి ఈ పద్యాన్ని చదివి ఈ పద్యంపై ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. చూద్దాం. పద్యంలో ఎటువంటి సందేశం ఉంది? దేశం అంటే మనుషులేననే సందేశం ఉంది. త్యాగమూర్తుల ఆశయం ఏమిటి? అందరూ కలిసిమెలిసి ఉండాలనేది త్యాగమూర్తుల ఆశయం. దేశమనగానేమి? మనుషులు నివసించే సరిహద్దులు గల విశాల భూభాగం. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఎస్టి జ్ఞానానంద కవి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్యం రాశాడు. పద్యాన్ని రాసినటువంటి కవి ఎస్టి జ్ఞానానంద కవి. తర్వాత 21వ పేజీలోనే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఈ పారాగ్రాఫ్కు సంబంధించి ప్రశ్నలు తయారు చేయండి అన్నాడు. ఆ పారాగ్రాఫ్ పై ప్రశ్నలు: 1. బిపిన్ రావత్ ఎవరు? బిపిన్ రావత్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? రావత్ గారికి వచ్చిన బిరుదు ఏమిటి? రావత్ గారి భార్య పేరు ఏమిటి? 22వ పేజీలో భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి ఆ పదాలతో సొంత వాక్యాలు రాయమన్నారు. ఇక్కడ అమరులయ్యారు, దీనికి అర్థం రాయాలి, దాంతో సొంత వాక్యం రాయాలి. అమరులయ్యారు అంటే అర్థం స్వర్గస్థులయ్యారు లేదా మరణించారు. దీని సొంత వాక్యం: శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం స్వర్గస్థులయ్యారు. వాత్సల్యము అంటే ఆప్యాయత, ప్రేమ. ఈ పదాలతో సొంత వాక్యం: మదర్ తెరీసా రోగుల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించారు. వీడ్కోలు అంటే వీడ్కోలే. దీనికి సరైనటువంటి తెలుగు పదం వీడ్కోలు. చివరిగా తన స్నేహితులు కానీ లేదా అయిన వాళ్ళని కానీ వదిలి వెళ్ళటం. పదవీ వివరణ చేసిన ఉపాధ్యాయునికి పిల్లలు వీడ్కోలు చెప్పారు. గిర్రున, వేగంగా, త్వరగా. కాలం చాలా వేగంగా మారిపోతుంది. తర్వాత 23వ పేజీలో నానార్థాలు రాయమన్నారు. తల్లి, జనని, ఆవు. తల్లి అంటే మన అమ్మగారు, జనని. అదేవిధంగా ఆవు అనే అర్థం కూడా ఉంది. ఆశ, కోరిక, దిక్కు. సమయం, కాలము, ప్రతిజ్ఞ. నలుపు అనే అర్థం కూడా ఉంది. పేరు, నామము, కీర్తి. పేరు అంటే మన పేరు, అలాగే కీర్తి ప్రతిష్టల్లో కీర్తి. 23వ పేజీలో పర్యాయ పదాలు రాయమన్నాడు. గీత గీసిన పదానికి జీతం, వేతనం, కూలి. భృతి, భత్యము అని కూడా రాయొచ్చు. దేశము, నాడు, జనాంతము. యుద్ధం, రణము, పోరు, సమరం. కుమారులు, పుత్రులు, కొడుకులు, సుతులు. తర్వాత ప్రకృతి వ్యక్తులను రాయమన్నారు. నిద్ర, నిదుర. పట్నం, పత్తనం. అంబ, అమ్మ. కుమారుడు, కొమరుడు. 24వ పేజీలో క్రింది పదాలలో 2 పదాలున్నాయి. వీటిలో ఒక పదానికి అర్థం ఇవ్వండి. పాఠం చదివి ఇచ్చిన ఆ అర్థం ఆధారంగా 2వ పదాన్ని గుర్తించి 2 పదాలు కలిపి రాయండి అన్నాడు. ఉదాహరణకు ఉంచుట, న్యాసము. ఉంచుట అంటే ఉపన్యాసము. న్యాసం అనగా ఉంచుట అని అర్థం. కొన, వ్యవసాయము. వ్యవసాయం అంటే సాగు. కొన, సాగు, కొనసాగు. మణి, వెన్నులో ఉండేది, పూస. మణి, పూస, మణిపూస. తల్లి, నాన్న, తల్లిదండ్రులు. వ్యాపారం, తెలిసినవాడు. తెలిసినవాడిని వేత్త అంటారు. వ్యాపార, వేత్త. తొలగి, వెళుతుంది. దీనికి పర్యాయపదం పోవు. తొలగి, పోవు. సమాజ, పెరుగు, వృద్ధి అంటే అభివృద్ధి. సమాజాభివృద్ధి. వ్యాకరణాంశాలలో పదాన్ని విడదీసి సంధి పేరు రాయమన్నాడు.
సమాజాభివృద్ధి సమాజ ప్లస్ అభివృద్ధి సమాజాభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. మనమెవ్వరు మనము ప్లస్ ఎవ్వరు మనమెవ్వరు ఉత్వ సంధి. క్షమించండని క్షమించండి ప్లస్ అని క్షమించండని ఇత్వ సంధి. ఏమిటమ్మా ఏమిటి ప్లస్ అమ్మా ఏమిటమ్మా ఇత్వ సంధి. అలాగే ఇక్కడ కర్మధారయ సమాసంలో విశేషణము నామవాచకము అడిగాడు. ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత అనేది విశేషణము, వ్యక్తిత్వం అనేది నామవాచకం. చిరునవ్వు, చిరు అనేది విశేషణము, విశేషణం కింద రాసుకోండి. నవ్వు నామవాచకం, విశేషణం ఇక్కడ రాసుకోండి, నామవాచకం ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది విశేషణము నామవాచకము. అంటే ఇవ్వడమైనటువంటి ఈ పదంలో ఏది విశేషణము ఏది నామవాచకము అనేది గుర్తించమని. 25వ పేజీలో కూడా ఇచ్చాడు. ఆదర్శ భావాలు, ఆదర్శ విశేషణము, భావాలు నామవాచకము. దానగుణము, దానం అనేది విశేషణము, గుణము నామవాచకము. ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలన్నీ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కర్మధారయ సమాసంలోని ఒక రకాన్ని ఇచ్చి దానిలో విశేషణాన్ని నామవాచకాన్ని గుర్తించమన్నాడు. ఇది 2వ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు, వ్యాకరణాంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.